నమస్కారాలు. ముఖ్యంగా కొడంగల్ నుండి ఇక్కడికి చేసిన ఎంపీపీలు కానీ, జెడ్పీటీసీలు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వార్డు మెంబర్లు, అందరు ముఖ్యమైన నాయకులు ఇక్కడ ఉన్నారు. పార్టీకి సంబంధించిన నాయకులందరూ ఇక్కడ ఉన్నారు. మీకు అందరికీ నమస్కారాలు. చాలా సంతోషం. మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూడగానే మీ అందరిలో నాకు నరేందరే కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఎందుకంటే కొడంగల్లో ఆ రోజు రేవంత్ రెడ్డి గారిని ఓడించిన తర్వాత, కేసీఆర్ నాయకత్వంలో నరేందర్ రెడ్డి గెలిచిన తర్వాత ఉదయం 6 గంటలకు టిఫిన్ కట్టుకొని వచ్చేవాడు. అవునా? 6 గంటలకు టిఫిన్ కట్టుకొని అక్కడికే వచ్చి ఆన్నే టిఫిన్ చేసి, ఆన్నే లంచ్ చేసి, మీ అందరితో మాట్లాడి, మీతో తిరిగి, మీతో డెవలప్మెంట్ అంతా చేసుకొని రాత్రి మళ్ళీ స్కూల్కి వెళ్ళి వచ్చినట్టు వచ్చేవాడు. అంత అనుబంధాన్ని పెనవేసుకున్నాడు మీతో. ప్రతి ఊర్లో, ప్రతి గల్లీలో, ప్రతి రోడ్లో ఏది కావాలన్నా కూడా కేసీఆర్ గారిని వచ్చి అడిగేది. కేటీఆర్ గారు అయితే దత్తత తీసుకున్నారు అప్పుడు కొడంగల్ని, కాబట్టి ప్రాణం పెట్టి పని చేసుకున్నాడు. సరే, మొన్న ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే అంటే కొంతమంది వేసినట్టున్నారు. దాంట్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు రూపం దేశపతి గారు చెప్పినట్టు అసలు రూపం చూయించున్నారు. ఇప్పుడు నిజంగానే దేశపతి గారు మాట్లాడినాక ఏం మాట్లాడుతుంది కానీ ఒకటి నాకు ఏమనిపించిందంటే, కేటీఆర్ గారిని అరెస్ట్ చేసి అదే లగచర్ల రైతుల దగ్గరనే పెట్టండి అని చెప్పాడు దేశపతి గారు. మీరు అట్లా గిట్ట పెట్టింది అనుకోండి, వీళ్ళందరూ ఏదో ఒకటి చేసి మేము కూడా వస్తాం కేటీఆర్ పక్కన, లోపల పోతే నన్ను కూర్చుంటాం కేటీఆర్ పక్కన మేమందరం కూడా. ఎందుకంటే ఈరోజు ఎంతమంది అడుగున అడ్డుకుంటే కూడా, అవునా, పోలీసు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ అడ్డుకున్నారు, అయినా కూడా అక్కడి నుండి పోరాటం చేసి మా నాయకుడి దగ్గరకు వస్తామని మీరందరూ వచ్చి నిజంగానే ఎట్లా ఉండాలి అనేది చూపించున్నారు. మీకు అందరికి ముందు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. సత్యవతి గారు చెప్పినారు ఇప్పుడు, నిజంగానే ఆడలతో ఏం చేతనవుతుంది, ఆడలతో ఏం చేతనవుతుంది ఒకప్పుడు అనేవాళ్ళు. కానీ ఈరోజు లగచెల్ర అక్క చెల్లెళ్ళే ఢిల్లీ దాకా పోయినారు సత్యవతి గారు. ఎంత పోవడమే కాదు, ఎంత గట్టిగా మాట్లాడినారు వాళ్ళు, ఎంత గట్టిగా గొంతెత్తి మాట్లాడినారంటే నిజంగా ఇంకెవరన్నా మళ్ళీ ఇట్లాంటి భూములు అక్వైర్ చేయాలంటే వచ్చి మాట్లాడడం కష్టం అన్నంత గట్టిగా మాట్లాడున్నారు. కానీ అన్నీ చూస్తున్నాం. 2 రోజుల నుండి అయితే అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ కేసీఆర్ గారు డైరెక్షన్తో మమ్మల్ని అందరిని పిలిచి ఏదేమైనా అసెంబ్లీలో మాత్రం లగచర్ల రైతుల గురించే కొట్లాడాలా, వాళ్ళ గురించే మాట్లాడాలనే డైరెక్షన్తో 2 రోజుల నుండి కూడా దాని మీదే మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటే, నిజంగా నాయకుడు అనేవాడు నిజంగా అక్కడ ఉన్న ప్రజల మీద ప్రేమ అనేటోడు ఉండి ఉంటే ఇమ్మీడియట్గా చర్చ పెట్టి మాట్లాడి వాళ్ళకి ఏం కావాలి, ఏమి ఇవ్వాలని మాట్లాడేవాళ్ళు. కానీ ఆ దమ్ము లేకుండా, ఆ ధైర్యం లేకుండా ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీని తిట్టుకుంటూ మాత్రమే అసెంబ్లీ నడిపిస్తున్నారు తప్పిస్తే దాని గురించి మాట్లాడదాం